నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రాజాసాబ్ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ ఎంత హిట్ అవుతదని అనుకున్నామో, సో అంతకు మించి అంచనాలతోనే రాజాసాబ్ గురించి కూడా అనుకున్నాం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ. ఒక డిఫరెంట్ జోనర్ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి దీనిలోని. కొత్తగా కనిపిస్తాడు ప్రభాస్ అని అనుకున్నాం. సో అది మనకి మొదటి రోజే కొంచెము డిసప్పాయింట్ చేసింది. అలాగే దీని వెనుక అంటే భారీ కుట్ర జరిగింది అని చెప్పేసి పదే పదే మారుతి కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా. దీని వెనక అంటే ప్రభుత్వాలు కూడా కుట్ర చేసినాయి. తెలంగాణ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మనశంకర్ వరప్రసాద్ ప్లస్ అవ్వడానికి రాజాసాబుని తగ్గించేశారు. సో వీటిలో అసలు వాస్తవం ఎంతుంది? ఎందుకు అలా కంపేర్ చేసుకుంటూ దానిలో ఉన్న మైనస్ కి ఇదే కారణం అని చూపిస్తూ ఉన్నారు. అది వాస్తవమేనా? ఇక్కడ మనకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. రాజాసాబ్ సినిమా కలెక్షన్స్ ఏం తగ్గలేదు. అర్థమైందా? కలెక్షన్స్ నిన్నటి వరకు అలాగే ఉన్నాయి. నిన్నటి వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. తొలి రోజులే వాళ్ళకి 100 కోట్ల పైన వచ్చింది. తర్వాత కూడా ఇంచుమించు 100 కోట్లు అవుతుంది. ఇది రాజాసాబ్ కలెక్షన్స్ పరంగా తగ్గదు. ఇక్కడ మారుతి మిస్గైడ్ చేశాడు. ఎంత మిస్గైడ్ చేశారంటే, నా సినిమాలో సింగిల్ ఫ్రేమ్ బాగలేకపోయినా నేను నా అడ్రస్ ఇస్తాను, మీరు నా ఇంటికి రండి అన్నాడు, కనిపించకుండా పోయాడు. మనకి ఎవరైనా ఇప్పుడు సినిమా చేసే వాళ్ళు అంత భరోసా ఇస్తే, ఇక్కడ ఉన్నది మనకి ప్రభాస్ చూడడానికి వెళ్తారమ్మా. సినిమా పూర్తిగా దెబ్బతిన్నదన్నా ప్రభాసం చూడడానికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఉన్నారు. నా అంచనాకి 400 కోట్ల రూపాయలకి ఎప్పుడో ఒకసారి చేరుతుంది. కొన్నాళ్ళు చేరే అవకాశం కూడా ఉంది బికాజ్ ఆఫ్ ప్రభాస్. తమిళనాడులో రజనీకాంత్ సినిమా మొదటి రోజు దెబ్బతినేసినప్పుడు కూడా ఆ సినిమాకు రన్ ఉంటుంది. రజనీకాంత్ చూడడానికి వెళ్ళేవారు ఉంటారు. రజనీకాంత్ మూలంగా ఆ సినిమాకి ఎంతైతే బడ్జెట్ ఖర్చు అయిందో ఆ బడ్జెట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో ఏమాత్రం లోపం ఉన్నా అది రజనీకాంత్ గారే స్వయంగా ప్రొడ్యూసర్ని పిలిచి, ఇంత నష్టపోయేవని తెలిసింది, నా మూలంగా నష్టపోవద్దు, హ్యాపీగా ఉండు అని ఆ సినిమానేమో సబ్సైడ్ చేస్తారు. అక్కడతో ఆ సినిమాకి ఏంటంటే ఆ తీసిన ప్రొడ్యూసర్కి తృప్తి కలిగిస్తాడు. అలాగే ఇక్కడ ప్రభాస్ మంచి ఇమేజ్ ఉంది. దానకరుణుడు అంటే ఎవరు కూడా బాధపడితే చూడలేడు, ఎవరైనా ఆపదలో ఉంటే చూడలేడు. ఇచ్చిన ఆయన వరాలు ఎలా ఉంటాయంటే లక్షల్లోనూ వేలల్లో ఉండవు, వరాలు కోట్లల్లో ఉంటాయన్నమాట. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని లక్షల మంది కూడా ఆయనకి వేరే పేరు పెడుతున్నారా? ఏం పేరు ఉంది ఆయన పేరు? డార్లింగ్. ఇంతమంది అందరికీ డార్లింగే. ఆడవాళ్ళు కూడా నిర్భయంగా ప్రభాస్ మా డార్లింగ్ అనేస్తున్నారు అన్నమాట. అంటే అంత మంచి మనసుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక్కడ పోతే రేవంత్ రెడ్డికి ఈ సినిమాకి సంబంధం ఏమిటంటే, ఈ రాజకీయాలు మాట్లాడడం కానీ, రేవంత్ రెడ్డి ప్రభాస్తో బాగానే ఉంటాడు. ఎందుకంటే ప్రభాస్తో చెడుగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ప్రభాస్కి నష్టం కలగదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ సినిమాను చూడండి అని ఇవాళ చెప్తాడు, వెళ్ళి చూస్తారా? రేవంత్ రెడ్డి సినిమా చూడండి అని చెప్తాడు. ప్రభాస్ మంచి సినిమా, బాగా ఆడుతుంది, చాలా బాగుంది, సినిమా చూడమని చెప్తే చూసే వాళ్ళు ఎవరు లేరమ్మా. అలాగే ఈ సినిమా చూడొద్దు అని చెప్పినా ఆగిపోయే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పేరెందుకు వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. కానీ కొంతమంది అడ్డుగోలుగా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదమ్మా. సార్ అంటే మరి ఇప్పుడు అంటే బయ్యర్స్ కూడా సమ్ ఎక్కడో థియేటర్ నుంచి వచ్చింది, ఆయన అంతా తలబట్టుకుని మొత్తం లాస్ చేశాడు అంటే మారుతిని అంటూ ఉన్నాడులేండి. సో అంత లాస్ జరిగింది అనుకోవచ్చా? అవును, బాధపడతారమ్మా. సినిమా తలకొట్టుకొని బాధపడతారు. ఎందుకు? పూరి జగన్నాథ్ లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ లైగర్ సినిమా అయ్యింది, ఏడ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, పూరి జగన్నాథ్ ఇల్లు ముట్టడించారు. ఎవరు కొన్నారా సినిమాని? అంటే దేవరకొండ మన ఎవరు
విజయ్తో ఆయన వల్ల కొనలేదు కదా. ఉమ్, అది పూరి జగన్నాథ్ ఆ సినిమా తీశారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఆయన సినిమాలు బాగా తీశారు కాబట్టి ఇది కొన్నారు. వాళ్ళు ఎంత బాధపడ్డారు. మా ఆత్మహత్య శరణ్యం, కోర్టులకు వెళ్తా ఉన్నారు, లేకపోతే ధర్నా చేస్తా ఉన్నారు, ఇంకేదో ఏదో చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కోల్పోయింది లక్షల్లో కాదు కదా, కోట్లలో. ఒక 50 కోట్ల రూపాయలు కోల్పోయినట్టయితే ఆ 50 కోట్ల రూపాయల్లో ఎంతమంది ఉంటారో తెలిసిన సినిమాలు కొనేవాళ్ళు ఒక్కడు కొనడు. అవును, వాళ్ళు ఒక 10 మంది సిండికేట్ గా ఫార్మ్ అయ్యి ఒక 50 కోట్లు పెట్టి ఒక ఏరియా కొనుక్కుంటారు అనమాట. ఈ అవును, సిండికేట్ లో ఉన్న 10 మంది కూడా కుటుంబాలు కూలిపోతాయి. ఉమ్, 10 మంది కుటుంబాలు కూలిపోవడమే. అందువల్ల అంతగా బాధపడతారన్నమాట. మరి మీరు కొనుక్కున్నారు కదంటే ఆశ, వ్యాపారంలో ఆశ ఎవరికైనా ఉంటుంది. అవును, ఇది కొంటే ఎంతకంత వస్తుందని. అంతేగాని థియేటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు తప్పకుండా బాధపడతారు. ఇలాంటి బాధలు చూసిన తర్వాత కదా అక్కడ అవును, ప్రభాస్ మనసు కూడా కరగాలి. ఏమీ లేకుండా సినిమా బాగుందంటే బాగుంది, లేదా ఈ సినిమాలో మా నష్టం లేదు అని ఇళ్లలో కూర్చుంటే వారు బాధపడినట్టుగా ప్రజలకు ఏం తెలుస్తుంది. అవును, వారు బాధపడినట్టుగా ప్రొడ్యూసర్కి తెలియాలి, ప్రభాస్కి తెలియాలి, ఎందుకు సహాయపడే వ్యక్తి గనక. అలాగే అవును, మార్చికి తెలియాలి. ఇప్పుడు మార్చి దగ్గర ఏముంది, బూడిద అంటాడు. నా ఉమ్, దగ్గర ఏమి లేదు, చిన్న సినిమాలు చేసుకున్న వాడిని ఇంకో సినిమా చేస్తానంటాడు కావాలంటే. మళ్ళీ ఉమ్, అయితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు మళ్ళీ మార్చితో పాన్ ఇండియా సినిమా చేస్తారా? తీరు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా సినిమాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ బాధని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తారు. బాధని సో వ్యక్తం అయితే అవును సార్. అయితే మీరు అనేది రాజకీయ కుట్ర అట్లాంటిది ఏమీ లేదు. మారుతి వలన స్టోరీకి సంబంధించే ఇది కాస్త మైనస్ ఇది ఉంది అని అంటున్నారు, అంతే కదా? అంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కదా. ఉమ్, సినిమా ఏమాత్రం బాగుంది అని ఇప్పుడు అఖండ 2 ఉందనుకోండి. ఆ అవును, సినిమా ఎలాగ ఉందో రెండో సినిమా కూడా అంతే బాగుంది. దాని అవును, మీద ఆడియన్స్ కూడా చాలా బాగుందంటే చాలా బాగుంది అన్నారు. లేదు లేదు ఇది పోయింది అన్నారు. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో కష్టాలు వచ్చాయి. అవును, అటువంటి దాని మీద మనం రాజకీయాలు ఉన్నాయి, ఈ సినిమాని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అంతెందుకు సినిమాలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్లే ఇంకో ప్రొడ్యూసర్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్, అవి సాధారణంగా జరుగుతున్నాయి. కానీ ఈ అవును, సినిమా కథ జరగదు. అంటే ఉమ్, ప్రభాస్కి వ్యక్తిగతంగా ద్రోహం చేద్దామన్న ఆలోచన ఎవరికి రాదు, నాకు తెలిసినంత వరకు. అవును, అవును, ఎవరైనా చెప్పారంటే అలాగెందుకు చేస్తారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? అవును, మీరు తెలంగాణలో కానీ సినిమా పరిశ్రమ డెవలప్ చేస్తారంటే ఈవెన్ హాలీవుడ్ రేంజ్ సినిమా తీయడానికి కూడా నేను సహకరిస్తానని చెప్పాడు. అవును, అవును, అటువంటి నిందలు వేయడం మంచిది కాదు. ఉమ్, ఆయన రెచ్చగొట్టడం ఉంది, ఇండస్ట్రీకి ఎంతో అంతో నష్టమే జరుగుతుంది. కానీ ఇలా రెచ్చగొట్టడం వల్ల ఉమ్. అది కరెక్ట్ కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.